ఒకసారి ఏమో నా కారు రిపేర్ వచ్చింది. ఏదో మన వాళ్ళే కదా, మన కుటుంబంగా చెప్పుకోవాలి కదా. నా కారు రిపేర్ వచ్చింది, ప్రార్థన చేయండి అన్న. ఒకటి అసిస్టెంట్ పాస్టర్ అన్నాడు, 10,000 రూపాయలు జీతం ఎంత ఇస్తున్నా. వెళ్ళిపోయిన తర్వాత వీడేం చేస్తాడు, కొంతమంది పోగేసాడు. ఆడ మీరు కాదులే, వేరే వాడు కొంతమందిని పోగేసి వాళ్ళతో అంటున్నారంట, దేవుడి సేవ చేయాలంటే కారు ఉండాలా? కారు లేకుండా మోటార్ బైకుల మీద సేవ చేసేవాళ్ళు ఎంతమంది? మోటార్ బైకులు కూడా లేకుండా సైకిళ్ళ మీద సేవ చేసేవాళ్ళు ఎంతమంది? నేను ఆ కొండ ప్రాంతం నుంచి వచ్చా, అక్కడ సైకిళ్ళు కూడా లేకుండా కష్టపడి కాళ్ళతో మైళ్ళు నడిచి సేవ చేస్తున్న వాళ్ళు ఎంతమంది? సేవ చేయాలంటే నేను మోటార్ బైక్ ఉండాలా అని 10 మందిని కూర్చొని పెట్టుకొని చెప్తున్నాడు. వాడేమో హీరో హోండా మోటార్ బైక్ వేసుకున్నాడు కొత్తది. ఈ వినేవాళ్ళు ఎట్టేవాళ్ళు అందరు కదలే, కొన్ని గొర్రెల మందరు కొన్ని గొర్రెలు ఉంటాయి. కాపరి అక్కడ ఉంటాడు. ఎవడో బయట వాళ్ళు వచ్చి అట్లా వచ్చి అలా హోటల్ని అలా అలా అన్నాడు అనుకో, ఆ గొర్రె ఆ వెనకాల వెళ్ళిపోద్ది. అరే నా కాపరే కాదే అనుకోదు, ఆడొచ్చి అట్ట అన్నాడుగా వెళ్ళిపోతాడు. కొన్ని గొర్రెలు అట్టట్టు ఉంటాయి. అంటే నిజమే కదా, నిజంగా ఎంత కన్విన్సింగ్ ఉంది మాట. నిజమే కదా, సేవ చేయాలంటే కారే ఉండాలా? పాపం ఎంతమంది కొండ ప్రాంతాలు, నువ్వు వెళ్ళు, కొండ ప్రాంతాలు నువ్వు కూడా వెళ్ళరాదా? నేనే ఎందుకు, నువ్వు కూడా వెళ్ళొచ్చుగా, భారం ఉండేదానివి, భారం ఉండేవాడివి. వీళ్ళు అడగచ్చుగా ప్రశ్న అతన్ని. సరేనయ్యా, మా అయ్యగారి కంటే కారు, నీకు మోటార్ బైక్ ఉంది కదా, హీరో హోండా మోటార్ బైకు, అది అమ్మేస్తే 10 సైకిళ్ళు వస్తాయిగా, 10 మంది పాస్టర్లుగా నువ్వు ఆ సైకిళ్ళు ఇచ్చేసి నువ్వు కూడా సైకిల్ వేసుకుని వెళ్ళొచ్చుగా అని అడగచ్చుగా. అడగరా. జూలియస్ సీజర్ డ్రామాలో షేక్స్పియర్ రాస్తాడు. సరే మీ తర్వాతలే ఆ బ్రూటస్ సీజర్కి చాలా నమ్మిన బంటు, మంచి స్నేహితుడు, నోబుల్ బ్రూటస్ అనే. అందరు కలిసి సీజర్ని చంపితే బ్రూటస్ అని కూడా వేస్తాడు కత్తితో. బిత్తరపోతాడు ఆ సీజర్. యూ టూ నోబుల్ బ్రూటస్ అంటాడు. నోబుల్, మర్యాదించదగిన గౌరవించదగిన బ్రూటస్, నువ్వు కూడా నన్ను చంపుతున్నావా? ఈ అఘాయిత్యంలో, ఈ కాన్స్పిరెన్సీలో, ఈ కుట్రలో నువ్వు కూడా ఉన్నావా? ఆశ్చర్యపోతాడు సీజర్. అడగొచ్చుగా, నీ మోటార్ బైక్ అమ్మేసి 10 సైకిళ్ళు ఇవ్వు, ఆయన సంగతి ఎందుకు, నువ్వు ఇది చేయి అనొచ్చుగా అనరు. ఆ రోజు నేర్చుకున్న తెలిసిన తర్వాత దైవజనుడు తన వ్యక్తిగత అవసరాలు సంఘములో షేర్ చేయకూడదు, తన దేవుడితోనే చెప్పుకోవాలి. ఆ రోజు నేను నేర్చుకున్న పాఠం. సంఘంలో షేర్ చేస్తే దైవజనుడైనా సరే తీరవు కదా, ఎగతాళి వస్తుంది, విసుక్కుంటారు, చేకాకు పడతారు. ఏంటి మొన్న